పెద్ద యూనివర్సిటీ, కానీ లోపల జరిగేవి చెత్త పనులు. బుక్స్ పట్టుకోవాల్సిన చేతులతో డ్రగ్స్ పట్టుకుంటున్నారు. మత్తు మైకంలో విద్యార్థులు మునిగి తేలుతున్నారు. అయినా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు. చివరికి క్యాంపస్ నడిబొడ్డున గంజాయి ప్యాకెట్లు దర్శనమిస్తే కానీ మేలుకోలేదు. తిరుపతి జాతీయ సంస్కృతి యూనివర్సిటీలో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. విద్యాలయంలో విష సంస్కృతి, మత్తులో తూలుతున్న విద్యార్థులు. ఏపీ గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. గాంజా కావాలంటే ఆంధ్రాకు పోవాలన్న మాట పాతుకుపోయింది. ఇన్నాళ్లు విద్యార్థులు, యువత టార్గెట్ గా మత్తు సామ్రాజ్యాన్ని నడిపించాయి కొన్ని ముఠాలు. కానీ ఇప్పుడు విద్యాలయాల్లోకి ప్రవేశించింది గంజాయి మహమ్మారి. ఏకంగా కాలేజీ హాస్టళ్లలోనే గంజాయి దొరుకుతుంది. తాజాగా తిరుపతిలోని జాతీయ సంస్కృతి యూనివర్సిటీల్లో దొరికిన గంజాయి విద్యార్థుల భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనివర్సిటీలోని గరుడాచల హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 6 నెలలుగా గంజాయి మత్తులో విద్యార్థులు తూలుతున్నారంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అయినా వర్సిటీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో క్యాంపస్ లోనే గంజాయి ప్యాకెట్లు దొరకడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే గరుడాచల హాస్టల్లోని గదుల్లో చీఫ్ వార్డెన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒడిశాకు చెందిన శతపతి అనే విద్యార్థి 20 ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శతపతిపై ఆరోపణలు రావడంతో అతన్ని ప్రశ్నించారు. అయితే తనకేం తెలియదని చెప్పడంతో వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు చీఫ్ వార్డెన్. దాంతో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒడిశాకు చెందిన శతపతి దగ్గర 20 ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఆంజనేయులు అనే మరో స్టూడెంట్ కి శతపతి 7 ప్యాకెట్లు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంస్కృత యూనివర్సిటీలో గంజాయి ఆరోపణలపై వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి స్పందించారు. ఈ వ్యవహారంలో 3 విద్యార్థుల హస్తముందనే ఆరోపణలతో అందరినీ కలిపి విచారించడంతో శతపతిపై అభియోగాలు వ్యక్తమయ్యాయని అతన్ని ప్రశ్నించినట్లు వెల్లడించారు. ఆరోపణలు రావడంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడినట్లు చెప్పారు. దీనికి సంబంధించి యాంటీ డ్రగ్స్ కమిటీ విచారణ చేస్తుందన్నారు. డ్రగ్స్ గంజాయి ఆనవాళ్లు నిర్ధారణ అయితే విద్యార్థులను డిస్మిస్ చేస్తామన్నారు. మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. ఇది మీకు అందరికీ తెలుసు. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది. కమిటీకి మేము రిఫర్ చేస్తాం. కమిటీ మీటింగ్ అవుతోంది. అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది అదే ఏం జరిగింది నేను చెప్పాగా. నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. అయితే క్యాంపస్ లో 6 నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారన్న ప్రచారం ఉంది. యాజమాన్యానికి తెలిసినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని రిజిస్ట్రార్ రమశ్రీ ఖండించారు. క్యాంపస్ లో ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదని వివరణ ఇచ్చారు. 2 రోజుల క్రితమే డ్రగ్స్ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై యాంటీ డ్రగ్స్ టీమ్ తో విచారణ జరుపుతున్నామని తెలిపారు. మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం నుండి. అలా చెప్పిన వాడు ఎవడో తీసుకొచ్చి మా ముందర చెప్తే అతనికి ఎలా తెలుసు, అతనికి ఆధారాలు ఎట్లున్నాయి, అతను ఏమైనా డీల్ చేస్తున్నాడా అని అడగండి. లేదా ఒకవేళ మాకు ఇన్ రైటింగ్ కానీ ఓరల్ గా కానీ రిపోర్ట్ వచ్చి మేము దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే అప్పుడు అతను అట్లా మాట్లాడమని చెప్పండి. ఆంజనేయులు కాదు, ఆంజనేయులకు 14 ప్యాకెట్లు అమ్మానని చెప్తున్నాడు. పట్టుబడింది ఒరిస్సా అబ్బాయి శతపతి. మంచి బ్రాహ్మణ కుటుంబము, చాలా పేద కుటుంబము ఆ పిల్లాడిది. మేమే అసలు చూస్తే మీరు కూడా నమ్మరు. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, అనవసరంగా నిందలు గిందలు ఎందుకుని మేము చూస్తున్నాం అంతే. ఇంతవరకు మేము దాచాలని కానీ ఇవి చేయాలని కానీ ఎక్కడ ఏమీ అనుకోలేదు. ఆంజనేయులు అనే పిల్లవాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఏమండి స్టూడెంట్స్ ఎవరంటే ఎట్లా చెప్తారు? అది ఎక్కడ తెలియదండి, నాకు తెలియదు. ఎలా ఆరోపణ వచ్చిన తర్వాత హాస్టల్ చదువుకుంటారండి ఎవరెవరు ఏ ఊర్లో. మరోవైపు సంస్కృతి విశ్వవిద్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పలువురు విద్యార్థులు డ్రగ్స్ బానిసలుగా మారారని ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. ఈరోజు అఖిల సాధు పరిషత్ అంటే అదేవిధంగా ఏబీవీపీ అఖిల సాధు విద్యార్థి పరిషత్ సంఘంగా మాకు తెలిసినటువంటి విద్యార్థులుగా మేము విద్యార్థి ప్రెసిడెంట్గా వెళ్ళి వీసీని అడిగితే అది 6 నెలల నుంచి జరుగుతుంది, ఈరోజు మేము చర్యలు చేపడుతున్నాము అని చెప్తున్నారు. 6 నెలల నుంచి జరిగినటువంటిది
కంప్లైంట్ ఇచ్చారా పోలీసులకి, ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈరోజు ఏబీవీపీ నిలదీస్తుంది. అడిగితే 6 నెలలు జరుగుతుంది, ఈరోజు చర్యలు చేపడతాను అని చెప్పి మా పైన విసురుకుంటున్నారు. ఈ విధంగా విద్యాపీఠంలో 6 నెలలు జరుగుతున్నటువంటి ఆ డ్రగ్స్ కేసు ఎందుకు నిర్మూలించలేదు ఈ రోజు వరకు? ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఎందుకు ఈ రోజు ఎట్లా అంటే విద్యార్థులే స్వయంగా వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికారు. వాళ్ళ 2 విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ విద్యార్థులను అడిగితే ఎటువంటి సమాధానం చెప్పరు, ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్లు బోర్డర్లు దాటిన మత్తు మాఫియా ఇప్పుడు కాలేజీల్లోకి ప్రవేశించడంతో విద్యార్థుల భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ మహమ్మారికి పోలీసులు అడ్డుకట్ట వేస్తేనే విద్యార్థుల జీవితాలు మారుతాయంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.